ఎల్లుండి తెలంగాణ భవన్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పార్టీ అభ్యర్థులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఫామ్లు అందించనున్నారు. అదే సందర్భంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును కూడా కేసీఆర్ అందించనున్నారు. ఇదే రోజు సుదీర్ఘ సమీక్ష సమావేశంలో ఎన్నికల ప్రచారం తదితర వ్యూహాలకు సంబంధించిన అధినేత సమగ్రంగా చర్చించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ఈ నెల 18న తెలంగాణ భవన్లోని కేసీఆర్ ఏదైతే పార్లమెంట్కి సంబంధించినటువంటి విషయంలో పార్లమెంట్ అభ్యర్థులకు బీఫామ్ అందజేయబోతా ఉన్నారు. అంతేకాకుండా ఎన్నికల నియామకాలలో భాగంగానే 95 లక్షల రూపాయల చెక్కును కూడా అభ్యర్థులకు పంచబోతా ఉన్నారు. దాదాపు 17 స్థానాలకు గాను 17 స్థానాలకు ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థులందరికీ కూడా బీఫామ్ అందజేయడంతో పాటుగా వారికి చెక్కులు కూడా అందజేయబోతా ఉన్నారు. అదే రోజు ఈ పార్లమెంట్ ఎన్నికల సమీక్షకి సంబంధించి ఒక రివ్యూను కూడా నిర్వహించబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ రివ్యూలో ఇటు ఏదైతే మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటుగా శాసనసభ్యులతో పాటుగా ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు ఎమ్మెల్సీలు జెడ్పీ చైర్పర్సన్స్తో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఈ యొక్క సమావేశానికి రాబోతా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తనదైన శైలిలో కూడా ఒక రూట్ మ్యాప్ని కూడా రిలీజ్ చేయబోతా ఉన్నారు. ప్రచార శైలిని కూడా మనందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గురువారం రోజు జరగబోతున్నటువంటి ఈ సమావేశానికి సంబంధించి ముఖ్య అతిథిగా నేరుగా కూడా కేసీఆర్ రాబోతా ఉన్నారు. కేసీఆర్ ఈ సమావేశానికి సంబంధించినటువంటి డిస్కషన్స్లో ప్రధానంగా చూసుకుంటే 17 స్థానాలకు గాను 17 స్థానాల అభ్యర్థులతో దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. రాబోతున్నటువంటి ఎన్నికల్లో గతంలో ఏదైతే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేసింది, ప్రజలకు మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయడంతో పాటుగా అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులు కావచ్చు. ఇన్ని రోజులలో దాదాపుగా కూడా 120-130 రోజుల గడువులో ఇప్పటి వరకు ప్రజలకు ఏం చేసింది అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రచారం ఉండాలి. ఆ ప్రచార శైలిని కూడా అదే విధంగా తీసుకెళ్లాలి అన్నటువంటి దిశానిర్దేశం చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు మనం చూస్తే గత సర్వేస్ పోల్చుకుంటే ఈసారి సర్వేస్ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నాయంటూ కూడా కేసీఆర్ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి క్యాడర్ అంతా కూడా ఏకం కావాలి. ప్రస్తుతం ఉన్నటువంటి జెడ్పీటీసీలు కావచ్చు, జెడ్పీ చైర్పర్సన్స్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్సీలు ఎంపీలతో పాటుగా ఎమ్మెల్సీలుగా కావచ్చు, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు, మంత్రివర్గం అంతా కూడా ఏకదాటిగా కూడా భవన్కు రాబోతా ఉన్నారు. 17 స్థానాలకు గాను ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక మరోవైపు కేసీఆర్ బస్ యాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ని కూడా అదే రోజు విడుదల చేసేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్ యాత్ర చేద్దామన్నటువంటి దిశానిర్దేశంలో ఎన్నికల శైలిలో ప్రచార జోరును పెంచేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అన్ని సన్నాహాలు చేస్తూ ఉన్నారు. నిత్యం కూడా ప్రజల్లోకి వెళ్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. ఒకవైపు కేటీఆర్ రివ్యూస్ పైన రివ్యూస్ నిర్వహిస్తూ ఉన్నారు. రోజుకు ఒక పార్లమెంట్ సెగ్మెంట్కి వెళ్ళడము, ఆ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి స్థానికేత ప్రజలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు హరీష్ రావు కూడా నిత్యం ప్రజలకు వెళ్ళడం, ప్రజా శ్రేయస్ కోసము, అంతేకాకుండా ఈ పార్లమెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థిని గెలిపించే దిశగా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో కూడా కేసీఆర్ కూడా ఈ విధమైనటువంటి యాక్షన్ ప్లాన్ తో ముందుకు రాబోతా ఉన్నాడు. రాబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో ఖచ్చితంగా పార్టీ ఉనికిని కాపాడడం కోసం ఈ యొక్క రూట్ మ్యాప్ ఉండబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. 17 స్థానాలకు గాను అభ్యర్థులను గెలిపే దిశగా కూడా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు కూడా అదే విధంగా కొనసాగిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో పెద్ద ఎత్తున కూడా రాబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని దించడమే లక్ష్యంగా కూడా, కాంగ్రెస్ కి ఒక్క సీటు కూడా దక్కకుండా చేయడమే లక్ష్యంగా కూడా కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఉండబోతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు జరిగేటువంటి ఈ సమావేశానికి సంబంధించి కూడా ఎల్లుండి జరిగేటువంటి సమావేశానికి కూడా అదే రూట్ మ్యాప్ ని ఇవ్వబోతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఏ విధంగా ప్రచారంలోకి వెళ్ళాలి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు ఏం చెప్పాలి అన్నటువంటి అన్ని యాంగిల్లో కూడా రాబోతున్న నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ఏదైతే సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ సభలకు ధీటుగా కూడా కేసీఆర్ సభలు, అదేవిధంగా సమావేశాలతో పాటుగా బస్ యాత్ర ఉండే విధంగా చూస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో మొత్తానికి ఎల్లుండి జరగబోయేటువంటి సమావేశానికి సంబంధించిన మొత్తం అప్డేట్ అయితే కనబడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో ప్రణయ్, ANN న్యూస్.